ప్రభుత్వ రహస్య సమాచారం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. వ్యక్తిగత భద్రతా సమాచారాన్ని జనసేన సోషల్ మీడియా పోస్ట్ చేసింది. కేవలం పోలీసుల వద్ద ఉండాల్సిన సమాచారాన్ని సోషల్ మీడియాలో జనసేన సోషల్ మీడియా పోస్ట్ చేసింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ అనిల్ వ్యక్తిగత సమాచారం పోస్ట్ చేసింది. అనిల్ ఉన్న లొకేషన్, అక్షాంశాలు, రేఖాంశాలతో సహా పోస్టు చేసింది జనసేన సోషల్ మీడియా. తనకు ప్రాణహాని కలిగించేలా పోస్టు చేస్తున్నారని అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట వ్యతిరేకంగా తన వ్యక్తిగత సమాచారం పోస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ తాడేపల్లి నుంచి రవీందర్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. రవీందర్, ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం సోషల్ మీడియాలో రావడం చట్టకు విరుద్ధం. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కాస్త అరాచక ప్రదేశ్ గా మారిపోయిందనడానికి మరొక నిదర్శనం అయితే బయటపడిన పరిస్థితి. ఇప్పటివరకు ప్రజలకు సంబంధించి భావ ప్రకటన స్వేచ్ఛ మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో లేదనుకున్నాం. అదే కాదు, ఇప్పుడు కనీసం వ్యక్తిగత సమాచార భద్రత అనేది కూడా లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి సమాచారం ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది. కొంతమంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల దగ్గర ఈ సమాచారం అంతా కూడా కనిపిస్తుంది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కానీ, లేదంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేటువంటి మరికొంతమంది యాక్టివిస్టులు కానీ, వీరందరూ సమాచారం కూడా జనసేన కార్యకర్తల దగ్గర ఉంది అనేటువంటి ఒక సమాచారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఒక భయాందోళన అయితే కలిగిస్తుంది. ఎందుకంటే అనిల్ అనేటువంటి ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ తాలూకు పూర్తి సమాచారం ఇప్పుడు పోస్టులు, ట్విట్టర్ ద్వారా పోస్టులు కూడా పెడుతున్నారు. ఆయన ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాడు అనేటువంటి పూర్తి సమాచారం కూడా బయటకు వస్తుందంటే ఏం జరుగుతుంది తెర వెనక అనేటువంటి ఒక ఆందోళన అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ విధంగా సోషల్ మీడియా యాక్టివిస్టులను టార్గెట్ చేయడం ద్వారా వారు ఎక్కడెక్కడ ఉంటున్నారనేది కూడా బయటకు చెప్తున్నారంటే దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల ప్రమేయం ఉందనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది కాకుండా ఈ ఏదైతే టెలికాం ప్రొవైడర్లు ఉన్నారో టెలికాం సంస్థల నుంచి కూడా సమాచారం అందుతోందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి మొబైల్ ని ట్రాక్ చేయాలంటే కేవలం అదంతా కూడా ఆ టెలికాం సంస్థల దగ్గర మాత్రమే ఉంటుంది. ఆ సమాచారం బయటికి రావాలంటే పోలీసులో కూడా ఒక డీజీపీ స్థాయి అధికారి నుంచి ఒక లెటర్ వస్తే మాత్రమే తీసుకోవడానికి వీలవుతుంది. కానీ ఇప్పుడు చూస్తే గనక ఒక జనసేన కార్యకర్త దగ్గర కూడా పూర్తి స్థాయిలో సమాచారం ఉంది అంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదంతా కూడా ఒక టెలికాం సంస్థ నుంచి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు కానీ, లేదంటే పోలీస్ శాఖకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు ఈ విధంగా జనసేన కార్యకర్తలతో టైఅప్ అయ్యారనేది తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా యాక్టివిస్టుల తాలూకు పూర్తి సమాచారం అంటే అతను అక్షాంశాలు, రేఖాంశాలతో సహా చెప్తున్నారంటే ఏ స్థాయిలో ఈ సమాచారం ఉంది అనేది తెలుసుకోవచ్చు. అట్లాగే కొన్ని ప్రత్యేకంగా డివైజులు కూడా వాడుతున్నారనేది అర్థమవుతుంది. ఇదంతా కూడా చట్ట వ్యతిరేకం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో ఈ మొబైల్ సంబంధించి ఏ విధంగా కొన్ని డివైజులు పెట్టి ట్యాప్ చేశారో అది పెద్ద కేసు ఇప్పటికే నడుస్తున్న బదులు ఆ తరహా ఇక్కడ కూడా జరుగుతుందనేది అర్థమవుతుంది. ఇది ఇట్లా ఇప్పుడే కాదు, గతంలో 2019 ముందు అంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు ప్రభుత్వంలో కూడా ఇలాంటిది జరిగింది. 2019 ముందు అంటే 18వ సంవత్సరం నుంచి 19 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తల ఓట్లు తొలగించడానికి సేవామిత్ర అనేటువంటి ఒక యాప్ ద్వారా కూడా అప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరించింది. ఇప్పుడు కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే వారి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఈ విధంగా బయటకు తీస్తుందంటే ఇటు ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి సమాచారం పూర్తిగా కింది స్థాయిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన క్యాడర్ కూడా అందుతుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికోసం కొన్ని ప్రత్యేకంగా డివైజులు కూడా వారు తయారు చేసినట్టు లేదా ఇతర ప్రాంతాల నుంచి తెచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ విధంగా చేయడం ద్వారా మొత్తం ఒక గోప్యత అనేది ప్రజలకు లేకుండా పోయింది. ఇప్పుడు దీన్ని చాలా సీరియస్ గా పోలీస్ వ్యవస్థ తీసుకోవాల్సి ఉంది, ప్రభుత్వం కూడా తీసుకోవాలి. అంతేకాదు కోర్టులు కూడా దీన్ని సుమోటోగా తీసుకుని కేసు మీద విచారణ జరపాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక అన్ని రకాల వ్యవస్థలకు సంబంధించినటువంటి ముఖ్యమైన అధికారులు, పెద్ద ఆఫీసులు, ప్రముఖులకు సంబంధించినటువంటి పూర్తి వ్యక్తిగత డేటా ఇప్పుడు ఈ జనసేన కార్యకర్తల దగ్గర ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కోర్టులు కూడా దీన్ని సుమోటోగా తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ రవీందర్.